ఓకేనా? ఇప్పుడు మనం ఉడత సాయం అనే పాఠం గురించి చెప్పుకుంటున్నాం కదా. ఇందులో మనము ఆల్రెడీ క్లాస్ కంప్లీట్ చేసేస్తున్నాం, లెసన్ కంప్లీట్ అయిపోయింది. ఇందులో ఇప్పుడు మనం చెప్పుకోవాల్సింది ఏంటి అంటే బిట్స్. అందులో ఉన్న బిట్స్ గురించి మనం తెలుసుకుందాము. నేను మళ్ళీ ఒకసారి నిన్న లాస్ట్ క్లాస్ లో చెప్పుకున్న క్లాస్ గురించి ఒక్కసారి మనము రివైజ్ చేసేసుకుందాం. ఓకే, సరే చూడండి. ఈ ఉడత సాయం పాఠభాగ రచయిత ఎవరు నాన్న? గోన బుద్ధారెడ్డి అని చెప్పుకున్నాము. ఇందులో ఇది ఏ ప్రక్రియకు చెందింది? విపద ప్రక్రియకు చెందిందని చెప్పుకున్నాము. ఓకే, అవును కదా. నెక్స్ట్ ఇంకేం చెప్పుకున్నాము? ఇందులో ఒక ఉడత గురించి చెప్పుకున్నాము. ఉడత వారధి నిర్మించడానికి ఎలా సాయం చేసింది అనే విషయం గురించి మనం చర్చించుకున్నామంటే అన్ని తెలుసుకున్నాం కదా మనం ఇద్దరి మధ్య. ఓకే, అలా అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఇంకేంటి? ఇక్కడ రాముడు ఉడతను ప్రేమగా దగ్గర తీసుకొని దానితో ప్రేమగా మాట్లాడాడు అనే విషయం మనం ఇందులో నేర్చుకున్నాం కదా. అర్థమైంది ఈ లెసన్ అందరికి? ఓకే, ఇప్పుడు ఇందులో మనకు బిట్స్ కనిపిస్తున్నాయి నాన్న. కనిపిస్తున్నాయి. టెక్స్ట్ బుక్స్ ఒకసారి ఓపెన్ చేసి చూడండి. టెక్స్ట్ బుక్స్ ఓపెన్ చేసి చూడండి ఒకసారి. పేజ్ నెంబర్ 69. మీరు పేజ్ నెంబర్ 69 ఓపెన్ చేసినట్టు మీకు కనిపిస్తుంది నాన్న. ఏముంది? సరేనా? చూడండి ఒకసారి. ఇప్పుడు మీకు టెక్స్ట్ బుక్ కనిపిస్తుంది కదా నా స్క్రీన్ పైన అందరికి. ఓకే, ఏముంది? ఫస్ట్ బిట్ ఏం కనిపిస్తుంది? ఫస్ట్ బిట్ అలా ఎవరు తెలియదు నాన్న. ఓకే నాన్న, ఇప్పుడు మీకు స్క్రీన్ పైన మంచిగా కనిపిస్తుంది కదా. ఫస్ట్ బిట్ చూడండి ఒకటి. ఇవి చేయండి అని ఉంది. ఇవి చేయండి అంటే మనం ఆ ప్రాసెస్ మనం చేస్తుండాలన్నమాట. ఓకే, చూడండి ఫస్ట్ ఏముంది? విని అర్థం చేసుకుని ఆలోచించి మాట్లాడడం. విని అర్థం చేసుకొని ఆలోచించి మాట్లాడడం అంటే ఏంటి? ఇప్పుడు మనం పాఠం విన్నాం కదా, ఆ విన్నాక పాఠంని అర్థం చేసుకోవాలి. అంటే ఓహో, ఈ పాఠంలో ఏంది, ఉడత ఇలా ఉందా, ఉడత ఏ విధంగా సాయం చేసింది అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. చేసుకొని ఆలోచించి మాట్లాడడం. మనం కొత్తగా దానికి ఆలోచించండి, ఇలా అని ఆలోచించాలి. మనం కొత్తగా ఆలోచించి అలా మాట్లాడడం. ఓకే, చూడండి ఫస్ట్ వన్ ఏముంది? పాఠాన్ని విపదను భావయుక్తంగా పాడండి. మనం ఆల్రెడీ నిన్న నేర్చుకున్నాం కదా, ఎలా పాడాలో చెప్పాను కదా. అదే అన్నమాట. ఏంటి? మీకు అందరూ అది కంఠస్థం చేయాలి ఆ పద్యాన్ని. ఏముంది? నలు చేతి కొసగు నానలుడ విపుచన్ పాట ఉంది కదా నాన్న, అదేమి భావయుక్తంగా పాడాలంట. రాగం కంటే మంచి ట్యూన్ తోటి దానికి అర్థమయ్యే విధంగా పాడాలి. ఓకే, ఫస్ట్ వన్ అదే. అందరు పాడుతున్నాక నేర్చుకున్నారు? అందరూ నేర్చుకోవాలన్న, కంపల్సరీ నేర్చుకోవాలి. ఓకే, నా సెకండ్ బిట్ చూడండి అన్న. మీరు ఎవరికైనా సాయం చేశారా? అప్పుడే వారు ఏ విధంగా స్పందించారు? అప్పుడు వాళ్ళు ఏ విధంగా స్పందించారు? మీరు ఎవరికైనా సాయం చేశారా? అప్పుడు వారు ఏ విధంగా స్పందించారు అంటే ఏంది? ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ వెళ్తున్నాం అన్న. ఇప్పుడు మనం ఏంది, బయటకి వెళ్తున్నాం. ఓకే, మమ్మీ నువ్వు ఇద్దరు కలిసి వెళ్తున్నారు అనుకోండి. ఎగ్జాంపుల్ అక్కడ ఎవరన్నా ఒకళ్ళు ఏంది, ముసలి అతను తాతలాగా అతని ఏజ్ చాలా ఏజ్ ఉంది, అతను రోడ్ క్రాస్ చేయడం చాలా ప్రాబ్లం అవుతుంది అనుకోండి. అప్పుడు మీరు ఏం చేస్తారు? మెల్ల తాత దగ్గరికి వెళ్ళి, తాత నేను మీకు నెమ్మదిగా నేను రోడ్ దాటిస్తాను అని చెప్పేసి చెప్పారనమాట. ఓకే, చెప్పడం వల్ల ఏంటి? చేతి పట్టుకొని మెల్లగా రోడ్డు దాటించాడు. అంటే అది కూడా ఒక సాయమే నాన్న. మీరు ఎవరికైనా సాయం చేశారు, ఒకవేళ సాయం చేసి చెప్పాలన్నమాట. నేను ఒక రోజులో షాపింగ్కి వెళ్తున్నప్పుడు ఒక తాత కనిపించాడు, అతనికి నేను మెల్లగా రోడ్ దాటించాను. ఇది కూడా ఒక సాయం. అప్పుడు వారు ఏ విధంగా స్పందించారు? స్పందించడము అంటే ఏంటి? వాళ్ళు ఎలా చెప్పారు? ఇప్పుడు మనం ఏదైనా హెల్ప్ చేసినా వాళ్ళు ఏం చేసుకుంటారు? అమ్మ
చాలా థ్యాంక్ యూ అమ్మా. మంచి నాకు రోడ్డు దాటడం చాలా కష్టంగా ఉండే, నువ్వు వచ్చి దాటించినందుకు నాకు చాలా థ్యాంక్ యూ నీకు అని చెప్తుంటారు. ఎలా స్పందించారు అనేది అక్కడ రాయాలి అన్నమాట. అర్థమైంది కదా? ఇది అర్థమయ్యిందా? ఓకే. వీడియో బ్రేకింగ్ కాదు నాన్న. ఇక్కడ నేను ఆల్రెడీ స్క్రీన్ కనిపిస్తుంది కదా మీకు. నా వీడియో కనిపించదు, ఇక్కడ స్క్రీన్ కనిపిస్తుంది. మీకు కనిపిస్తుంది కదా అందరికి? ఓకే. చూడండి ఇంకేంది అంటే మీరు ఎవరికైనా సాయం చేశారా, అప్పుడు వారు ఏ విధంగా స్పందించారు అంటే అలా రాయాలి నాన్న. అర్థమైంది కదా? నేను ఎగ్జాంపుల్ చెప్పాను, మీకు ఎవరికైనా సహాయం చేశారనుకో వాటి గురించి రాయొచ్చు కదా. ఓకే. నీట్ గా క్లాస్ వర్క్ లో రాయాలి. అర్థమవుతుంది కదా? మంచి నీట్ గా లెసన్ హెడ్డింగ్ నేమ్ పెట్టేసి నీట్ గా ఉండాలి. ఓకే. కరెక్షన్ చేసినప్పుడు ఎలాంటి మిస్టేక్స్ ఉండొద్దు, నీట్ గా ఉండాలి హ్యాండ్ రైటింగ్. ఓకే. ఆ నెక్స్ట్ చూడండి, ధారాళంగా చదవడం, అర్థం చేసుకొని ప్రతిస్పందించడం అంటే ఏంటి? కింది అర్థం గల పద్య పాదాలు మీ పాఠంలోని పద్యాలలో ఎక్కడైనా ఉన్నాయా? గుర్తించి ఆ పాదాలు రాయండి అని ఉంది కదా నాన్న. ఒకసారి చూడండి, త్వరగా సేతువు నిర్మాణం కావాలి అని ఉంది. ఓకే. త్వరగా సేతువు నిర్మాణం కావాలి అని కనిపిస్తుంది కదా. అయితే ఇప్పుడు మనం పద్యం నేర్చుకున్నాం కదా, ఈ పద్యంలో త్వరగా సేతువు నిర్మాణం కావాలి అంటే ఇది ఎక్కడ ఉంది? ఓకే. ఈ కింది అర్థం గల పద్య పాదాలు మీ పాఠంలో పద్యాలలో ఎక్కడ ఉన్నాయో గుర్తించి ఆ పాదాలు రాయండి. ఓకే. చూడండి, త్వరగా సేతువు నిర్మాణం కావాలి అని ఉంది కదా నాన్న. ఇది మనకు పద్యంలో ఎక్కడ కనిపిస్తుంది? దాని ఏంటి? అది ఎందుకు ఆ సెంటెన్స్ అక్కడ మనం ఎందుకు యూజ్ చేస్తామో రాయాలి. ఎవరు స్క్రీన్ పైన రాయొద్దు బేటా. తన ఒంటి కంటిన ఇసుకను రాలుస్తున్నది అని ఉంది. ఇది ఎక్కడ ఉంది పద్యాలలో? తన ఒంటికి అంటిన ఇసుకను రాలుస్తూ ఉన్నది అంటే ఎక్కడుంది? చూడండి ఒకసారి, ఎక్కడుంది? తడయక చనుదించి తనమే ఇసుక వడిగట్టపై రాల్చి వనజులో మునిగి తేలిగట్టిన తేగి తిరగంగ బొరలి వాలిన భక్తితో వచ్చి విదుల్చే అని ఉంది కదా, అదే అనమాట. ఓకే. అక్కడ కనిపిస్తున్న లైన్స్, ఆ 2 లైన్స్ అక్కడ మనం మెన్షన్ చేయాలి. ఓకే. భక్తితో గడ్డి పోచంత పని చేసిన అది కొండంత సమానం అని కనిపిస్తుంది కదా మనకు. ఆ లైన్ ఎక్కడో ఉంది అంటే మనం పేజ్ నెంబర్ 68 లో చూడండి ఒకసారి. నెవ్వడు మది నిలిపి ఎసగు దృణంబు నవ్వెల్పు గిరిపోలు ననిగా దాకునే అని కనిపిస్తుంది కదా. ఆ 2 లైన్స్ అదనమాట. అంటే భక్తితో గడ్డి పోచంత వేసిన అది ఎలా ఉంటుందంట? కొండంత సమానం అని చెప్పుకున్నాం కదా. పేజ్ నెంబర్ 68 ఓపెన్ చేశారనుకో మీకు అందులో మీకు కనిపిస్తుంది నాన్న. ఓకే. నెక్స్ట్ ఏంది? పలు విధాల పొగడి అంటే ఏంది? పలు రకాల పొగడిండు. ఎవరు పొగడిండు? శ్రీరామచంద్రుడు. ఎవరిని? ఉడుతను. ఓకే. అది మనకు అది పద్యంలో ఎక్కడ ఉందో మనం వెతికి దానికి అపోజిట్ గా రాయాలి. అర్థమైందిగా నేను చెప్పింది? ఓకే. అటెండెన్స్ ఒకటేసారి పెట్టండి నాన్న, ఊరికి పెట్టకండి. ఓకే. క్లాస్ డిస్టర్బ్ అవుతుంది. పెట్టిన వాళ్ళు ఒకటేసారి పెట్టాలి. ఓకే. నెక్స్ట్ చూడండి ఒకసారి, కింది పద్యానికి చదివి సరైన జవాబును గుర్తించండి. కింది పద్యాన్ని చదివి సరైన జవాబును గుర్తించండి అని ఉంది కదా నాన్న. ఏముంది అక్కడ? ఓకే. కింది పద్యం చూడండి ఒకసారి, కనిపిస్తుంది అందరికి కింది పద్యం. పేజ్ నెంబర్ 69 ఓపెన్ చేసి మీకు కనిపిస్తుంది. ఎస్. ఓకే. చూడండి ఏముంది అక్కడ? ఉపకారికి నుపకారము విపరీతము కాదు సేయ వివరింపంగా. ఓకే. నపకారికి నుపకారము నిపమిన్నక చేయువాడే నేర్పరి సుమతి కదా. అంటే ఏంది? ఉపకారికి నుపకారము. ఉపకారికి నుపకారం అంటే వాడు ఏంది? ఇప్పుడు మనకు వాళ్ళు ఎంత ఎనిమిస్ అయినా సరే వాళ్ళకి మనం ఏం చేయాలి? ఉపకారమే చేయాలన్నమాట.
వాళ్ళు ఎంత మనకు పగవాలైనా సరే, వాళ్ళు మనకు అపకారం చేసినా సరే కానీ మనం ఎలా ఉండాలి, వాళ్ళతో మంచిగా ఉండాలి, వాళ్ళకు ఉపకారమే చేయాలన్నమాట. విపరీతం కాదు చేయ వివరింపగా, నపకారికి నుపకారము నిపమెన్న చేయువాడే నేర్పరి సుమతి. ఉపకారానికి ఉపకారం చేయడం కన్నా అపకారికి కూడా మనం ఏం చేయాలి, ఉపకారమే చేయాలి, మంచి పనే చేయాలి వాళ్ళకి. ఓకే అనేది పద్యం యొక్క అర్థం నాన్న. ఆల్రెడీ మీరు 5th క్లాస్ లో 4th క్లాస్ లో మీకు పద్యం వచ్చేసి ఉంటుండొచ్చు, నేర్చుకుంటొచ్చు పద్యం అందరికి. ఓకే ఇక్కడ లాస్ట్ కు మనకు సుమతి అని కనిపిస్తుంది కదా, సుమతి శతకం అన్నమాట. ఇది అర్థమవుతుంది కదా అందరికి, ఇదే శతకము సుమతి శతకం. ఫస్ట్ కింద బిట్స్ కనిపిస్తున్నాయి కదా, బిట్స్ ఫిల్అప్ చేసుకోండి ఒకసారి. అపకారి అంటే కీడు చేసేవాడా, మేలు చేసేవాడా, సాహసం చేసేవాడా, ఏది కాదు. ఆప్షన్స్ ఏది? అపకారి మీనింగ్ ఏనా? వెరీ గుడ్, అంటే కీడు చేసేవాడు. అపకారి అంటే కీడు చేసేవారు. వెరీ గుడ్ నాన్న. నెక్స్ట్ వన్ పద్యం అందరు ఫిల్అప్ చేసుకోవాలన్నా ఒకసారి టెక్స్ట్ బుక్ లో ఫిల్అప్ చేసుకోండి అందరూ. అపకారి అంటే అక్కడ అర్థం ఏంటి చూసి కరెక్ట్ ఆన్సర్స్ లో, కీడు చేసేవాడు. వెరీ గుడ్. నెక్స్ట్ పద్యం ఎవరి గురించి తెలియపరుస్తుంది? పినాకిని 38. పినాకిని ఇంకేమైనా డౌట్ అన్నా? హ్యాండ్స్ రేజ్ చేసావు కదా, ఎనీ డౌట్? ఓకే పద్యానికి శీర్షిక, ఈ పద్యం ఇచ్చి కదా, దీని శీర్షిక ఏంటి? ఉపకారము, మమకారము, అపకారము, ఏది కాదు. పద్యానికి శీర్షిక ఉపకారము, సెకండ్ వన్, సెకండ్ ఓకే ఓకే నాన్న. ఒక టెక్స్ట్ బుక్ లో చేంజ్ ఉంది కదా, ఒకసారి చూడండి. మీకు ఇక్కడ మీకు ఏం కనిపిస్తుంది? పద్యం ఎవరి గురించి తెలియపరుస్తున్నది. ఫస్ట్ వన్ ఆప్షన్ ఏంది? ఉపకారి. సెకండ్ వన్ ఏంది? మమకారి. అపకారి. థర్డ్ వన్ ఏంది? ఫోర్త్ వన్ ఏంది? నేర్పరి. ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఏది నాన్న? చెప్పండి. పద్యం ఎవరి గురించి తెలియపరుస్తుంది? ఉపకారి గురించా, మమకారి గురించా, అపకారి గురించా, నేర్పరి గురించా? డి నేర్పరినా. వెరీ గుడ్. నెక్స్ట్ వన్ పేజ్ నెంబర్ 70 చూడండి నాన్న. పేజ్ నెంబర్ 70 తీసారా? అందులో ఏముంది? గొప్ప విషయం. గొప్ప విషయం అపకారికి ఉపకారం చేయడం, ఉపకారికి ఉపకారం చేయడం, అపకారికి అపకారం చేయడం ఏది కాదు. ఏది గొప్ప విషయం నాన్న? ఏది చేస్తే గొప్ప విషయం అనుకుంటాం మనం? ఫస్ట్ వన్ ఏ. వెరీ గుడ్. అంటే ఏంటి? అపకారికి కూడా మనం ఏం చేయాలి? ఉపకారం చేయాలి. అంటే వాడు మంచి పర్సన్ కాకుండా సరే, వాడు మనకు బ్యాడ్ చేసినా సరే కానీ మనం ఏం చేయాలి? మనకి బ్యాడ్ చేయొద్దు, మనకి ఎప్పుడైనా మనము మంచిది అందించాలి. ఓకే కాబట్టి ఫస్ట్ వన్ ఆన్సర్ కరెక్ట్ వన్. వెరీ గుడ్ ఆరాధ్య. అపకారికి ఉపకారం చేయడం ఆప్షన్ కా. వెరీ గుడ్. నెక్స్ట్ వన్ పద్యంలో తప్పు అనే అర్థం వచ్చే పదం. పద్యంలో తప్పు అనే అర్థం వచ్చే పదం ఏది? ఎన్నక, నెపము, విపరీతము, నేర్పరి. పద్యంలో తప్పు అనే అర్థం వచ్చే పదం. తప్పు అంటే రాంగ్ అంటే అర్థం. వెరీ గుడ్. సెకండ్ వన్ నెపము. నెపము అంటే మీనింగ్ ఏంటి అంటే తప్పు, అదని మీనింగ్ కూడా తప్పే. ఓకే ఆన్సర్ సెకండ్ వన్ కా. సెకండ్ వన్ అన్న కా ఆన్సర్. ఓకే థర్డ్ వన్ కాదు, ఫోర్త్ వన్ కాదు, సెకండ్ వన్. ఓకే పద్యం ఇక్కడ పద్యం మకుటం ఉంది. ఇంతకుముందు చెప్పాను ఈ పద్యం ఏ మకుటానికి చెందిందని చెప్పాను? సుమతిన, కుమతిన, మందమతి, ఏది కాదు. వెరీ గుడ్ అలక్య. ఏ పద్యం ఇది? సుమతి. తెలుసు, ఇంతకుముందు చెప్పాను కదా, ఇది లాస్ట్ వర్డ్ కనిపించింది కదా, సుమతి కనిపించింది కాబట్టి సుమతి పద్యం అని చెప్పాను కదా. ఓకే వెరీ గుడ్ నానా. ఓకే ఈ బిట్స్ అందరూ కంప్లీట్ చేసేసుకున్నారు కదా?
దివ్య అని చెప్తాను. ఓకేనా? నెక్స్ట్ పిట్ రండి ఒకసారి మీరు. ఓకేనా? చూడండి, ఇక్కడ మనము క్రింది ప్రశ్నలకు 5 వాక్యాల జవాబు రాయండి అని ఉంది కదా. ఇప్పుడు మీ స్క్రీన్ పైన ఏం కనిపిస్తలేదా? ఓకే, ఏముంది అక్కడ? స్వీయ రచన. స్వీయ రచన అంటే ఏంటి? మనమే సొంతంగా రాయడం అన్నమాట. ఓకే, సొంతంగా ఆలోచించి సొంతంగా రాయడం. ఓకే, తొందరగా సేతువు ఇక్కడ ఏంటి? కింది ప్రశ్నలకు 5 వాక్యాల జవాబులు రాయండి. కింది ప్రశ్నలకు 5 వాక్యాల జవాబులు రాయండి అని ఉంది కదా నాన్న. పేజ్ నెంబర్ 70 ఓపెన్ చేసి మీకు కనిపిస్తుంది. ఏంది ఫస్ట్ వన్? తొందరగా సేతువు నిర్మాణం కొనసాగాలని ఉడత అనుకోవడంలో గల ఉద్దేశం ఏమిటి? అసలు ఉద్దేశం ఏమిటి? ఎందుకు అనుకుంటుంది ఉడత? ఏమని? అక్కడ సేతు నిర్మాణం, సేతు అంటే బ్రిడ్జ్, వారధి నిర్మిస్తున్నారు కదా, అది తొందరగా జరగాలని ఎందుకు అనుకుంటుంది ఉడత అనేది మనం పాఠంలో చెప్పుకున్నాం కదా. ఎందుకు అనుకుంటుంది నేను బ్రీఫ్ గా చెప్తాను, చూడండి ఒకసారి. ఓకే, నా వాయిస్ క్లారిటీగా ఉంది కదా నాన్న? ఓకే, ఎందుకు అనుకుంటుంది అంటే, ఎందుకు తొందరగా వారధి నిర్మాణం జరిగిందనుకో, అండ్ తొందరగా వారధి నిర్మాణం జరిగిందనుకో అక్కడ ఏంది? సీతాదేవిని తొందరగా తీసుకోవడానికి వీలుగా ఉంటుందని చెప్పేసి అది తన వంతు సాయం తాను చేయాలనుకుంటున్నాడు. వారధి తొందరగా నిర్మించినప్పుడు ఏమైతుంది? శ్రీరామచంద్రుడు వెళ్ళి సీతాదేవిని తీసుకొచ్చానని చెప్పేసి అనుకుంది. కాబట్టి తొందరగా సేతు నిర్మాణం కొనసాగాలని ఉడత అనుకోవడం జరిగింది కదా. భక్తితో చేసే సెకండ్ వన్ చూడండి నన్ను ఒకసారి. భక్తితో చేసే చిన్న పనినైనా పెద్ద ఫలితాన్ని ఇస్తుంది. సమర్థిస్తూ రాయండి. సమర్థిస్తూ రాయండి. ఫోర్త్ వన్ ఆన్సర్ వన్స్ అగైన్. ఏది ఇంకా? ఏ బిట్ నెంబర్? సెకండ్ బిట్ ఆర్ థర్డ్ బిట్? ఓకే, చూడండి. భక్తితో చేసే చిన్న పనినైనా పెద్ద ఫలితాన్ని ఇస్తుంది అంటే ఏంది? మనం భక్తితో ఎంత చిన్న పని చేసినా సరే దాన్ని ప్రేమతో మనసు పెట్టి, ఓకే, మనం ప్రేమతో మనసు పెట్టి చిన్న పని చేసినా సరే ఆ పని ఎంత ఇస్తుందో పెద్ద ఫలితాన్ని ఇస్తుంది. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా, మనం భక్తితో మనసు పెట్టి ఒక చిన్న గరికపాటి సాయం చేసినా సరే అది ఎలా అనిపిస్తుందంట? కొండంత సాయంలా కనిపిస్తుంది అనమాట. అర్థమవుతుంది కదా? అదే అనమాట, భక్తితో చేసి చిన్న పని పెద్ద ఫలితాన్ని ఇస్తుంది. సమర్థిస్తూ రాయండి. దాన్ని సమర్థిస్తూ మనము రాయాలన్నమాట. ఓకే, ఇది నీట్ గా మీ క్లాస్ వర్క్ లో ఉండాలి. మీరు లెసన్ విన్నారు కాబట్టి నీట్ గా రాయొచ్చు. ఓకే, రాముడు ఉడత చేసిన సహాయాన్ని ఆన్సర్స్ ఏనా? ఆన్సర్స్ మీరు నోట్బుక్ లో రాయాలి. ఓకే, మధుమిత రూల్ నెంబర్ 70. గీతశ్రీ రూల్ నెంబర్ 9. రాముడు ఉడత చేసిన సహాయాన్ని మెచ్చుకొని వీపును దువ్వాడు. సహాయాన్ని ఇతరులు మెచ్చుకున్న సంఘటన గురించి రాయండి. అయితే రాముడు ఉడతను చూసి ఏం చేసిండు? అతని ప్రేమతో చేతులు తీసుకొని దాని వీపు పైన దువ్వాడు కదా నాన్న. అలా సహాయాన్ని ఇతరులు మెచ్చుకున్న సంఘటన గురించి రాయండి. ఇతరులు మెచ్చుకున్నప్పుడు ఆ సంఘటన ఎలా ఉంటుంది మీరు ఊహించి, అంటే ఇది స్వీయ రచన అంటే సొంతంగా రాయాలన్నమాట, సొంత మాటల్లో రాయాలి. ఓకే, అర్థమవుతుంది కదా నాన్న? ఓకే, ఎంతమంది రాసారో నేను నెక్స్ట్ క్లాస్ లో చూపించాలి, మీ నోట్స్ నాకు చూపించాలి. ఓకే,
ఈ పాఠం ఆధారంగా గోన బుద్ధారెడ్డి కథ చెప్పిన విధానం ఎట్లా ఉన్నది వివరించండి. ఎలా ఉంది గోన బుద్ధారెడ్డి యొక్క ఈ కథ చెప్పినప్పుడు అతను ఎలా చెప్పాడు అనేది ఇందులో మీరు రాయాల్సి ఉంటుంది. ఓకే, ఇది ఏంటి అంటే స్వీయ రచన, మీ సొంతంగా రాయాల్సింది, మీ సొంత మాటలో రాయాల్సింది. ఓకే, ఒకరి దగ్గర నుంచి కాపీ చేయడం కాదు, స్వీయ రచన అంటే సొంతంగా రాయాలి. అర్థమవుతుంది కదా? ఓకే, నెక్స్ట్ కింది ప్రశ్నలకు 10 వాక్యాలలో జవాబులు రాయండి. ఉడత సాయం పాఠ్య భాగ సారాంశాన్ని సొంత మాటల్లో రాయండి. ఆల్రెడీ మనం పాఠ్యాంశాన్ని చెప్పుకున్నాం కదా, ఉడత సాయం. ఆ పాఠ్యాంశాన్ని సొంత మాటల్లో రాయండి అంటే మీకు అక్కడ సొంత మాటలు రాయండి అంటే మనకు ఆల్రెడీ తాత్పర్య భావం తెలుసు కదా, అదే అన్నమాట. దాన్ని మీరు ఎలా అనుకున్నారని చెప్పి సొంత మాటల్లో. ఓకేనా? వెరీ గుడ్. నెక్స్ట్ వన్, సృజనాత్మక ప్రశ్నలు. సృజనాత్మక ప్రశ్నలు చూడండి ఒకసారి. ఈ పాఠ్యాన్ని గేయ రూపంలో రాయండి. ఈ పాఠాన్ని ఎలా రాయాలంట? గేయ రూపంలో రాయండి. ఆల్రెడీ మనం గేయం నేర్చుకున్నారు కదా, ఫస్ట్ అభినందన పాఠం నేర్చుకున్నారా? ఆ అభినందన పాఠం ఏ రూపంలో ఉంది? గేయ రూపంలో ఉంది. ఓకే, ఈ ద్విపద రూపం ఉంది కదా, కానీ అది ఏ రూపంలో ఉందంటే గేయ రూపంలో ఉంది. అదే ఈ పాఠాన్ని మనం ఎలా రాయాలంట? గేయ రూపంలో రాయండి అని చెప్పి గేయ రూపంలో మీరు రాయాలి. చెప్పాను కదా ఎగ్జాంపుల్, అభినందన పాఠం ఫస్ట్ లెసన్ ఉంది కదా, అది ఏ ప్రక్రియ చెందింది? గేయం అంటే పాడుకోవడానికి వీలుగా ఉండేది అన్నమాట. అర్థమవుతుందా? ఓకే నాన్న. నెక్స్ట్ వన్ ఏముంది? పక్క పేజీలో బొమ్మను చూసి సంభాషణ రాయండి. పక్క పేజీలో బొమ్మను చూసి సంభాషణ రాయండి. ఓకే, మీకు ఇప్పుడు ఈ పేజీలో మీకు ఒక బొమ్మ కనిపిస్తుంది కదా నాన్న. ఈ బొమ్మ ఏమేమి చెప్తుంది? ఒక ఉడత ఉంది, ఒక చీమ ఉంది. చీమ చేతిలో ఒక ఫ్రూట్, ఒక పండు ఉంది. దాన్ని మీరు ఆ పిక్చర్ చూసి ఆ పిక్చర్ సంభాషణ అంటే అవి రెండు ఏం మాట్లాడుకుంటున్నారో మీరు ఊహించి రాయాలి. సొంతగా ఊహించి రాయాలి. మీరు ఆల్రెడీ 5th క్లాస్ లో ఉన్నప్పుడు రాశారు కదా, అదే ఇప్పుడు 6th క్లాస్ లో కూడా సేమ్ అలానే రాయాలట. అక్కడ రెండు కనిపిస్తే ఒక ఉడత కనిపిస్తుంది, ఒకటి చీమ కనిపిస్తుంది కదా. ఇవి రెండు ఏం మాట్లాడుకుంటుంది? నేను బ్రీఫ్ గా చెప్తాను, కొద్దిసేపు వినండి. ఓకే అన్న, ఏముంది? ఇప్పుడు చీమ ఉంది. ఓకే ఓకే, ఇక్కడ చీమ ఉంది కదా నాన్న. ఈ చీమ ఏం చేస్తుంది? అది అక్కడ పుట్ట ఉంది కదా, చీమల పుట్ట, అందులో నుంచి బయటకు వచ్చింది. ఉడత ఏం చేసింది? నువ్వు చీమ ఎందుకు వచ్చావు బయటికి అని అడిగింది అనమాట. చాలా వేడిగా ఉంది కదా అంటే, లోపల చాలా వేడిగా ఉంది, నాకు ఆహారం అయిపోయి తీసుకొని వచ్చాను అంటే, ఉడత ఏం చెప్పింది? సరే, చెట్టు పైన పండ్లు ఉన్నాయి కదా, తీసుకొచ్చి నీకు ఇస్తాను అని చెప్పేసి ఉడత తీసుకొచ్చి చీమకి ఇచ్చింది. చీమ ఏం చేసింది? ఆహారంగా స్వీకరించింది. అంటే చీమ అడిగిందా నాకు హెల్ప్ చేయమని? ఏమైనా అడిగిందా? హెల్ప్ చేయమని అడగలేదు ఉడతకు. కానీ ఉడతనే ఆలోచించి ఇది ఎందుకో బయటకు వచ్చిందని ఆలోచించి దానికి సహాయం చేసింది అనమాట. ఇలా మీకు ఏమనిపిస్తుందో అది రాయాలి అక్కడ. ఓకే, ఓకే నాన్న. ఇప్పుడు ఇంతవరకు చెప్పుకున్నాం, అయిపోయింది కదా నాన్న. నెక్స్ట్ క్లాస్ లో రిమైనింగ్ క్లాస్ మొత్తం కంప్లీట్ చేసేద్దాం ఈ లెసన్ ని. ఓకే, మీరు ఇప్పటి వరకు నోట్స్ నీట్ గా రాసి పెట్టుకోవాలి. ఎవరన్నా ఇంకా అటెండెన్స్ పంపించని వాళ్ళు ఉంటే అటెండెన్స్ పెట్టండి, మీ నేమ్ అండ్ రూల్ నెంబర్ పెట్టండి నాన్న. ఓకే, మీ నోట్స్ నీట్ గా రాయాలి, ఎలాంటి మిస్టేక్స్ లేకుండా. ఓకే, నెక్స్ట్ క్లాస్ లో ఫస్ట్ నేను అడిగేది నోట్సే. మీ నోట్స్ నేను అడుగుతాను. ఓకే, ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి, నాకు టైం అయిపోతుంది. సాయివాణి, దివ్య రూల్ నెంబర్ 6. ఓకే నాన్న, ఎనీ డౌట్స్? నాన్న టెక్స్ట్ బుక్ లో ఓన్లీ ఇవేమి ఉన్నాయి? మనం ఆల్రెడీ సెకండ్ బిట్ మాత్రమే టెక్స్ట్ బుక్ లో ఉంది కదా, మిగతాది ఏమి లేదు. త్వరగా సేతు నిర్మాణం చేసే ఫస్ట్ బిట్ లో ఉంది కదా, అది లేదు. అది మనం ఏం చేయాలి? నోట్ బుక్ లో రాయాలి. ఓకేనా? సారిక రూల్ నెంబర్ నాన్న అనేది. సారిక రూల్ నెంబర్. కెన్ వి స్టార్ట్ రైట్ టెక్స్ట్ బుక్? ఎస్ నాన్న, టెక్స్ట్ బుక్ లో ఏది మాత్రం రాయడానికి వీలు ఉంటుందో అది మాత్రమే రాయాలి. మిగతా మొత్తం ఎక్కడ రాయాలి? నోట్ బుక్ లోనే రాయాలి.
నీట్ గా ఉండాలి హ్యాండ్ రైటింగ్. ఓకే ఓకే లెసన్ వైజ్ గానే రాయాలి నాన్న. ఆల్రెడీ ఫస్ట్ లెసన్ నుంచి మీకు కంటిన్యూ అవుతుండొచ్చు కదా. నౌ సెవెంత్ లెసన్ కూడా నీట్ గా రాయండి. ఓకే ఇంకేమైనా మీకు డౌట్స్ ఉన్నాయా? ఎనీ డౌట్స్? మధుమిత రూల్ నెంబర్ 70 మీనింగ్ సెండ్. ఓకే నాన్న మీనింగ్స్ నేను సెండ్ చేస్తాను. ఆల్రెడీ నేను ఒకసారి మీనింగ్స్ పెట్టాను గుర్తుందా? ఓకే నేను గ్రూప్ లో మీకు మీనింగ్స్ పెడతాను నాన్న. ఓకే ఈ రోజు మీకు గ్రూప్ లో నేను మీనింగ్స్ పెడతాను. ఓకే టుడే లెసన్ ఈ రోజు లెసన్ మీనింగ్స్ నేను మీకు గ్రూప్ లో షేర్ చేస్తాను. ఓకే ఆ నీట్ గా అది నోట్స్ లో కాపీ చేసుకోండి. అర్థమవుతుంది కదా చెప్పేది? మీకు మీనింగ్స్ కావాలి అంటే ఈ రోజు నేను గ్రూప్ లో షేర్ చేస్తాను. దాన్ని మీరు కాపీ చేసుకోండి. చేసుకోనండి రిమైనింగ్ మీనింగ్స్. నాన్న ఇంకా 5 మెంబర్స్ నేమ్స్ లేదు అండ్ రూల్ నెంబర్ లేదు. వెంకట్ రాజశ్రీ పెట్టిన వాళ్ళు నేమ్ చదువుతున్నాను నాన్న. దివ్య